ఖమ్మం కిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరటం ఖాయమన్నారు ఎంపీ రేణుకా చౌదరి. 10 ఏళ్లు ప్రజలను మోసం చేసిన బీజేపీ ఆటలు సాగవన్నారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ధ్రువపత్రం అందుకున్నాక బిగ్ టీవీతో మాట్లాడారు. ఆ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రాజ్యసభకు ఎన్నికైనటువంటి రేణుకా చౌదరి గారు మనతో ఉన్నారు. మేడం, కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ముందుగా ఎంపీకి బరిలో ఉంటామనుకున్నారు అందరూ. ఖమ్మం నుంచి అనూహ్యంగా అధిష్టానం ఇచ్చినటువంటి ఈ రాజ్యసభకు సంబంధించిన ఎట్లా ఫీల్ అవుతారు? ఇవాళ వాతావరణంలో నన్ను కాపాడి ఇవాళ రాజ్యసభ వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక వీళ్ళందరూ భాగస్వాములుగా ఉండి ఇక్కడ మనం పరిపాలన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా ఇది ఒక బాధ్యత మా పైన మోపుతున్నారు. ఇదేదో గిఫ్టో బహుమతో కాదు. ఎందుకంటే దేశమే క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇవాళ రోజు. మీరు చండీగఢ్లో గమనిస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని వాళ్ళపైన తీర్మానం చేసే వరకు వాళ్ళు దున్నపోతు పైన వాన వైఖరి. ఇది కేవలం చండీగఢ్ బయటపడింది. ఇదే విధంగా బిల్కిస్ బాను కేసులో కానీ యావత్ భారతదేశంలో జరుగుతూ ఉండే నరకం ఏదైతే అనుభవిస్తున్నామో, అన్యాయం ఏదైతే జరుగుతూ ఉందో, ఈ విధంగా ఇవి చేసే అవకతవకలన్నింటినీ కూడా అరికట్టేదానికి ఇవాళ మేము రాజ్యసభలో కదం పెట్టబోతున్నాము. రాజ్యసభకు అడుగు పెడుతున్నారు. ప్రధాన ఎజెండాగా బీజేపీ ఇవాళ గత 50 ఏళ్ళు దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు తీసుకున్న ఆర్థిక విధానాల వల్లే ఇవాళ దేశం వెనుకవాడి కారణమైందనేది ప్రధాన ఎజెండా ఇవాళ ప్రజల ముందుకు తీసుకెళ్తుంది బీజేపీ. మీరు ఎట్లా ఎదుర్కొంటారు? నాయన, వీళ్ళు దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని పార్లమెంట్కి రాకపోతే, దేశ చరిత్ర ఎప్పుడైనా పొరపాటును చదువుకొని ఉండింటే, అసలు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మనం తొలగించి ఆ రోజు కానీ పైసా మన ఇంట్లో లేనప్పుడు ఇతర దేశాల నుంచి మనము తిండి తెప్పించుకొని మన ప్రజలకి అన్నం పెట్టుకునే వాళ్ళమి. అటువంటిది గ్రీన్ రెవల్యూషన్ వల్ల ఇవాళ యావత్ ప్రపంచానికి మనం విదేశాలకి వీఆర్ ఎక్స్పోర్టింగ్ ఫుడ్. ఎవ్రీ 6 సిటిజన్ ఈజ్ అన్ ఇండియన్. యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. నువ్వు గత 10 సంవత్సరాల్లో పుట్టినోడు కాదు. ఇది ఇన్ని సంవత్సరాలు 75 సంవత్సరాలు రిపబ్లిక్ మొన్ననే మనం పండగ చేసుకున్నాం. ఇది ఏంటో, వాస్తవాలు ఏంటో, గత చరిత్ర ఏంటో ఏమీ తెలియకుండా ఈ విధంగా వాగితే చదవేస్తే ఉన్నమతి పోయింది అనేది వాళ్ళు రుజువు చేసుకుంటున్నారు తప్పితే నథింగ్ ఎల్స్. టోటల్ ఫ్లాప్ షో. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? నీకు చైనా అక్కడ కాచుకొని ఉంది అరుణాచల్ ప్రదేశ్లో. ప్యాంగాంగ్ లేకపోయినా వాళ్ళు ఊర్లు బ్రిడ్జ్లు కట్టేస్తున్నారు. నీకు రైతాంగం ఇవాళ నిన్ను సవాల్ చేస్తుంటే నువ్వేమో బ్యారికేడ్స్ పెట్టి టియర్ గ్యాసులతో వాళ్ళపైన దాడి చేస్తున్నారు. వీళ్ళకి మా గురించి మాట్లాడే అర్హత లేనే లేదు. వీళ్ళు చేసే ఆర్థిక కుంభకోణాలు అతి త్వరలో బయటకు వస్తాయి. ఒకవైపు ఈవీఎంల పైన పోరాటాలు జరుగుతున్నాయి వ్యతిరేకంగా, మరోవైపు ఇందిరాగాంధీ హయాంలో 400 పైచిలకు ఓట్లు సాధించింది, రికార్డు బద్దలు కొడతామని కూడా బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది. మీరెట్లా? వీళ్ళు చేసేవన్నీ ఇటువంటి టక్కర్ పనులే. మీరు ఉన్న కరెక్ట్ పనులు మీరు ఎప్పుడు చెప్పరు, చేయరు. ఏం చేయకుండానే దేశం ఇది 10 సంవత్సరాల్లో ఇస్రో, ఇక్రిసాట్, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ ఇవన్నీ 10 ఇయర్స్లోనే అయినాయా? పిల్లలకి ఉచితంగా చదువు పెట్టి 18 ఏళ్ల వయసు వాళ్ళకి భవిష్యత్తులో భాగస్వాములుగా ఉండాలి భారతదేశంలో అని ఓటు హక్కు ఇచ్చింది ఎవరు? చిరునవ్వుతో సంతకం పెట్టి ఆడవాళ్ళు జాతకాలు మార్చేసి ఇవాళ 33% నుంచి 50% కొన్ని రాష్ట్రాల్లో అమలు చేసి ఆడవాళ్ళు రాజకీయాల్లోకి అడుగుపెట్టింది ఎవరు? నీకంత ఖండబలం, అండబలం, అధికార బలం ఉన్నోడివి నువ్వు ఇంతవరకు పార్లమెంటులో నువ్వు ఎందుకు మహిళా బిల్లు తీసుకురాలేదు? మొన్న ఎన్నికల ముందు డ్రామాలు చేసి అంటే ఆడవాళ్ళని అంత లోకుగా వీళ్ళు చూస్తున్నారు. ఆడవాళ్లతో మాట్లాడే అసభ్య వాకులు దేశ ప్రధానమంత్రే మాట్లాడుతూ ఉంటారు. ఆ విధంగా వీళ్ళెవరండి మాకు చెప్పడానికి? వీళ్ళ గురించి మాట్లాడేదానికి మా దగ్గర టైం లేదు. కేసీఆర్ ఢిల్లీలో ఉన్నారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ దగ్గర అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం సీట్లు కూడా గెలవలేని పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందంటూ కూడా కిషన్ రెడ్డి ఇలాంటి నేతలు కామెంట్ చేస్తున్నారు. ఏమండి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా, వాళ్లే కదా పొత్తులు పెట్టుకుంటా ఉండేది. మధ్యలో మేము ఎక్కడి నుంచి వచ్చాము? మాకు అవసరం లేదు. నీ కొంగు పట్టుకోవాలని అవసరం లేదు, ఇంకెవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మేము గెలుస్తాం. మేము మా సత్తా, మా బలం పైన మా కార్యకర్తల అభిమానం, కాంగ్రెస్ అభిమానులు ఎవరైతే ఇంత స్వేచ్ఛగా వాళ్ళు బతకగలుగుతున్నారు ఈ 2 నెలల్లో మీరు చూస్తున్నారు. మేము వాళ్ళ బలం పైన మేము గెలుస్తాం. మీ ఏడుపు మీరు ఏడవండి, మాది మేము చూసుకుంటాం.
ఇది మొత్తం మీద దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన ఆర్థిక విధానాలే ఇవాళ భారతదేశాన్ని నిలబెట్టాయి. ఇక గాలికి పోయే మాటలు పెద్ద పట్టించుకోమని కూడా ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.